దేవుని ఉగ్రతకు గురవుతాం. దేవుడు ఖచ్చితంగా నశింపజేస్తాడు. క్రొత్త నిబంధన ప్రకారం అలా ఈక్వల్. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడు లేదు, అన్యుడని లేదు, అందరూ క్రీస్తునందు సమానం. ఎవరైనా పాప స్థితిని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా పాప క్షమాపణ గుర్తుపెట్టుకోండి. నయోమి రూతుల విషయంలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మోయాబురాలు ఎవరు? మోయాబు స్త్రీ అన్యురాలు ఎవరు? అన్యురాలు అందులో రూతు అన్యురాలు. మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నారా? చేసుకున్న తర్వాత దేవుని ఉగ్రత రాలేదా? చనిపోయారా? కొడుకులు చనిపోయారా? దేవుని ఉగ్రత వచ్చింది. నయోమికి తెలియదా? నయోమికి దేవుడు అంటే తెలియదా? తెలుసు. కానీ వెళ్ళింది, తెచ్చుకుంది, అన్యుల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది. దేవుని ఉగ్రత ఖచ్చితంగా నశింప చేశాడు. కొడుకులు చనిపోయారు. రూతు భర్త చనిపోయాడు. కొడుకులు నయోమి పోగొట్టుకుంది, అన్ని పోగొట్టుకుంది. భర్తను నశింపజేశాడు లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్. నశింపజేసినప్పుడు వెంటనే రియలైజేషన్ చూసారా? వెంటనే ఏమంత రూతు? నయోమి వెళ్ళిపో, దేవుడు అన్యాయం చేశాడు, వెళ్ళిపో, నీ దారిని చూసుకో, చక్కగా వాళ్ళు పెళ్లి చేసుకో, హ్యాపీగా బ్రతుకు అన్నప్పుడు రూతు ఏమంది? నీ దేవుడే నా దేవుడు. అంగీకరించింది లేదా? అంగీకరించింది, తెలుసుకుంది, దేవుని తెలుసుకుని వెంటనే విడిచిపెట్టింది. నయోమి దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి అంగీకరించింది. అంగీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకోలేదా? బోయజుని సంపాదించుకోలేదా? యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో లిఖించబడలేదా? అద్భుతం కదండి నిజంగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో అతిక్రమములు దాచివాడు వర్ధిల్లడు, విని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము. అతిక్రమలు దాచేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. విని వాటిని ఒప్పుకున్నవాడే కనికరం పొందుకుంటాడు. సో కనికరం పొందుకోలేదా? రూతు అద్భుతంగా దేవుని కృపను సంపాదించుకుంది, కనికరాన్ని సంపాదించుకుంది, అద్భుతంగా జీవితాన్ని చెక్కుకుంది. నిజంగా ఎందువల్ల? దేనివల్ల ఇదంతా? విడిచిపెట్టింది అన్య సాంప్రదాయాలు విడిచిపెట్టింది, అన్య పద్ధతులు విడిచిపెట్టింది. అంతేగాని మేమేసుకోలే. విడిచిపెట్టి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు. సో మీరు వివాహ విషయాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, అన్యుల్ని పెళ్లి చేసుకోవద్దు, మీరు వారితో మిళితం అవ్వద్దు. ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఖచ్చితంగా నిషిద్ధం, దేవుడు కోపానికి గురవుతాం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మీరు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్యుని మీరు ఇష్టపడిన, ప్రేమించిన